ఆ అంశాన్ని సమంత విడాకులకు ముడిపెట్టారు కొండా సురేఖ. ఈ నేపథ్యంలో గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్ళీ తెర మీదకు వచ్చాయి. అప్పుడు ఎంత రచ్చను క్రియేట్ చేశాయో మనం చూసాం. పొలిటికల్గా ఒక వార్కే తెరతీశాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం ఈ అంశం చర్చ జరుగుతుంటోంది. సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. ఈ నెల 21లోగా కేసు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు. సురేఖపై పరువు నష్టం దావా వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సమంత విడాకుల వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఆరోపణలు చేస్తూ ఆ అంశాన్ని సమంత విడాకులకు ముడిపెట్టారు కొండా సురేఖ. ఇంతకీ గతంలో ఆమె చేసిన ఆ వ్యాఖ్యలేంటి చూద్దాం. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. డైవర్స్లో ఒకరిదైందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తారు. రైట్, అది మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి. ఈ నేపథ్యంలోనే పరువు నష్ట దావా వేశారు. ఈ విషయం కోర్టులో చర్చకొచ్చింది. డిస్కషన్స్ జరిగిన తర్వాత వాదోపవాదనలు ఉన్న తర్వాత కోర్టు ఈ అంశానికి సంబంధించి ఆదేశాలను జారీ చేసింది. సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకి కోర్టు ఆదేశించింది. ఈ నెల 21లోగా కేసు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. మాజీ మంత్రి కేటీఆర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు. సురేఖపై పరువు నష్టం దావా కేసు వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సమంత విడాకుల వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఆరోపణలు చేస్తూ అంశాన్ని సమంత విడాకులకు ముడిపెట్టారు కొండా సురేఖ. అది చినికి గాలివానంగా మారింది. ఎంతకంటే ఒక దుమారాన్ని రేపిందనే చెప్పుకోవాలి. రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. మరి ముఖ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశానికి సంబంధించి అటు సమంత రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం, నాగార్జున రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం, నాగార్జున కూడా కేసు వేసిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత అది చర్చ, ఇన్ఫ్యాక్ట్ ఆ అంశం ఏ స్థాయిలో డిస్కషన్కి వెళ్ళిందో ఇండస్ట్రీ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించింది. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు ప్రభుత్వం తీరు మీద, మరి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలను సంధించింది ఇండస్ట్రీ అంతా కూడా. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసాం. కొండా సురేఖ ఇటు సమంతకు సారీ చెప్తున్నట్టుగా ఒక అర్థవచ్చులో ఒక ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత పరిణామక్రమం మారిపోయింది. ఆ తర్వాత పరిణామక్రమం తర్వాత ఇటు నాగార్జున కేసు వేసిన సందర్భం ఉంది. నాగార్జున కుటుంబం, అక్కినేని కుటుంబం క్వశ్చన్స్ని తెర మీదకి తీసుకొచ్చింది. అలా ఎలా చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భం. ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన కేసులో కొండా సురేఖ వివరణ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, అంటే క్రిమినల్ కేసు నమోదైంది కాబట్టి ఆమె 21లోగా దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయాలి. దాంతో పాటు ఆమె చేసినటువంటి డెరోగటరీ కామెంట్స్ సంబంధించినటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆమె న్యాయవాదులకు సంబంధించినటువంటి వారితో కూడా సంప్రదింపులు చేసిన తర్వాత ఆమె ఈ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అసలు చిలికి గాలివాడలాగా మారినటువంటి సిచ్యువేషన్ కనపడింది. కొండా సురేఖకు సంబంధించినటువంటి ఆమె చేసినటువంటి కామెంట్స్, ఇరు పార్టీలకు సంబంధించినటువంటిది పెద్ద యుద్ధమే జరిగింది. ఆమె సినీ స్టార్స్ కి సంబంధించినటువంటి అంశాలను గురించి ముడిపెడుతూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయాల్లో కోర్టు వరకు వెళ్ళింది. పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ఏ కాదు, ఆల్రెడీ నాగార్జున కుటుంబం కూడా కొండా సురేఖ పైన కోర్టు క్రిమినల్ ప్రొసీజర్ సంబంధించినటువంటి కేసు వేశారు, నష్టపరిహారం వేశారు. ఇద్దరు తరఫు నుంచి వాదనలు నడుస్తున్నాయి. గతంలోనే కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యారు ఈ అంశం పైన. తర్వాత కేటీఆర్, తర్వాత నాగార్జున కుటుంబం వీళ్ళంతా కూడా హాజరయ్యే వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఎవరైతే ఇంక్లూడ్ అయినారో వారు వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కేటీఆర్ తరఫు న్యాయవాదులతో కోర్టు ఏకీభవించడంతో
ఈ విడాకుల వ్యవహారానికి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన మరి ఆమె వివరణ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె కూడా న్యాయపరంగా దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకు ఆమె వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది చాలా పెద్ద కేసుగా భావిస్తా ఉన్నారు. లీగల్ గా ముందుకు వెళ్లాలనేటువంటిది ఇరు పక్షాలు, ఇటు బాధిత సంబంధించినటువంటి పక్షాలుగా చెప్పుకుంటున్నటువంటి ఒకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత అటు నాగార్జున కుటుంబం, ఈ రెండు వాళ్ళు చెప్తా ఉన్నారు సంబంధం లేని అంశాలని కావాలనే ప్రజలకు తప్పుదోవ పట్టించేలాగా, తప్పుడు సమాచారం ఇచ్చేలాగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి ఇరు ఫ్యామిలీని, అటు కేటీఆర్ ఇటు నాగార్జున ఫ్యామిలీని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేశారు అనేటువంటి అంశాలని వీళ్ళు నమోదు చేస్తా ఉన్నారు. సో మొత్తానికి మరి కొండా సురేఖ ఈ కేసు నమోదు విషయంలో ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎలాంటి వివరణ ఉంటుంది, ఎట్లా చర్చలు ఇచ్చే అవకాశం ఉందంటే చర్చ అవుతారు. రైట్, అంటే క్షమాపణ చెప్పాలి అని అర్థం వచ్చేలా ఆయన ఆ సందర్భంలో మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణ చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఎస్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పి వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే లీగల్ గానే ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా కొండా సురేఖ కూడా? అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి లీగల్ గా ఆమె తప్పించిన న్యాయవాదులను పెట్టుకున్నారు, వాదిస్తున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇరు పక్షాలకు కూడా, అటు నాగార్జున ఇటు కేటీఆర్ గాని. చూడాలి ఈ ఫర్దర్ గా లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అయితే కేసు నమోదు చేయాలనేటువంటి డీటెయిల్స్ గా దాంతో వచ్చింది. దాంతో పాటు కేటీఆర్ వాదన నా తరఫు న్యాయవాదులను ఓకే చెప్పడంతో ఏకీభవించింది కోర్టు. కాబట్టి ఈ అంశం పైన ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ ఒకవైపు ఉంది. కొండా సురేఖ కూడా లీగల్ గా సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఉన్నత న్యాయస్థానాలని ఆశ్రయించే అవకాశం ఉందా? ప్రస్తుతం అటువంటి చర్చ జరుగుతోందా మంత్రి కొండా సురేఖ విషయంలో? అంటే ఇప్పటికే ఆమె తరఫు న్యాయవాదులు వాదిస్తా ఉన్నారు. నాంపల్లిలో ఉన్నటువంటి క్రిమినల్ కోర్టు ఏదైతుందో దాంట్లో మరి ఈ కేసు నమోదు చేయాలి 21 లోపల అనేటువంటి ఆదేశాలు రావడం పైన ఆమె వెర్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఆమె మరి ఈ పరువు నష్టం కేసుకు సంబంధించినటువంటి అంశం పైన ఆమె ఎట్లా ఫర్దర్ గా మూవ్ అవుతున్నటువంటి చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ పైన కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ నుంచి కూడా పెద్దగా మద్దతు లభించలేదు. వాస్తవానికి కొండా సురేఖకి ఆమె సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎట్లా ఆమె ఈ క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీస్ ఇవ్వాలనేటువంటిది కోర్టు ఆదేశించింది. కాబట్టి ఆ నోటీసులకు రిప్లై ఇస్తారా, లేదంటే హాజరవుతారా, ఎట్లా లీగల్ గానే ఆమె కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, ఒక క్లారిటీ రానుంది ఆమె ఈ కేసు నమోదై నోటీసులు వచ్చిన తర్వాత.